మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ ఇప్పుడు వీరు చేయబోయే స్కిట్ మాత్రం మీ అందరికీ ఆహ్లాదకరం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగారి సుధీర్ along with his team. So let's welcome them. షూటింగ్ తర్వాత చేసేదంతా ఇప్పుడు చేస్తున్నారంటే అందుకే తక్కువ తాగాలి. అరే శను చెప్పరా సుధీర్, మనకేమన్నా మందేమన్నా ఎక్కువైంది అనిపిస్తుందా నీకు? వాసన చూసారంతే. ఈ పాటికి నిజంగా మనకు మందు ఎక్కువైతే నా చెప్పులు నా చేతులు కొంటారా, కానీ నా కాలుగా ఉన్న చూసా. అయితే మనకు మందు ఎక్కువ లేదు, మనకు ఇంకా చాలా స్టామినా ఉంది. అరే నువ్వు ప్యాంట్ కి బెల్ట్ పెట్టుకున్నావు, టైట్ చేసుకోవచ్చు, ప్యాంట్ జారిపోద్ది కదా. ఈ మధ్య అక్కడ ఉందా? అరే జిప్పు కూడా వేసుకోలేదురా నువ్వు. అరే ఇదేంటి? అదే అరే నేను మందు ఎక్కువ తాగేసాను కదా. బాత్రూమ్కి వెళ్ళు. బాత్రూమ్ కాదురా, వేలు నొప్పి అవుతుందని చెప్తున్నా. అరే నాకు నోస్ నుంచి బ్లడ్ వస్తుందిరా. ముక్కు నుంచి మన పవర్ తీసావు, ముక్కు నుంచి బ్లడ్ తీస్తున్నాడు. నువ్వేంట్రా లోపల వేసుకున్నావు, బయట వేసుకున్నావు, బయట వేసి లోపల వేసావు? నేను తెలియదురా ఎప్పుడు ఎలా వేస్తాను. అందరికి తెలిసింది అది. సరే ఇంటిరా, ఇంటికి వెళ్తారండి. అరే మనం ఇంటికి వచ్చారా? నీ వల్ల మేము ఎవరింటికి వెళ్తామో తెలియట్లేదు. మనం మందేసేద్దాం, చాలా గ్యాప్ వచ్చింది. ఎప్పటి నుంచో నాకు కోరిక ఉండిపోయిందిరా. ఏంట్రా నాకు చెప్పి నేను తీర్చేస్తా. చందమామ దగ్గర నుంచి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, చందమామ దగ్గరికి వెళ్ళాలని. అటు చూడు. అదేనమ్మా పంచ. చందమామని ఒక్కసారి నుంచి దగ్గర నుంచి చూసి వెళ్ళాలందా చందమామ? పూర్ ఫెలోస్, మీరు చూడలేడురా చందమామని. చందమామ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వెళ్ళి చూసి రావచ్చు. ఎందుకు రాత్రిలోనే కదా తిరిగేది. చందమామ ఎక్కడ అందుకే రోజు చూస్తానంటే నేను వెళ్తా, చూస్తారా? అయితే చూపించు. ఎవరివిడా? చందమామ. చందమామ. చందమామ ముట్టుకోవచ్చా? నా చందమామ నేనే ఇప్పుడు దాకా ముట్టుకోవాలా? అరే సుధీర్, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. ఏంటి? చందమామ ఎవడు సొంతం కాదు. అది వేరే ఇది వేరే. ఇది నా చందమామ. నేను ఆ చందమామ, నేను పై చందమామ చెప్తాను. ఏ చందమామైనా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేస్తా చందమామ. ఏది ఇవ్వు. ఎందుకంటే చందమామ జస్ట్ స్టార్ట్ మ్యూజిక్. మ్యూజిక్ మ్యూజిక్. డాన్స్. ఏంట్రా అరుపులో? దిస్ ఇస్ హౌస్ ఆర్ ఫిష్ మార్కెట్? పక్కింట్లో ఉండే వాళ్ళ మేము ఉండాలా పోవాలా? అది అడిగేవాడిని చూడండి అసలు. ఏంటండి సౌండ్ తగ్గేంట్రా? సౌండ్ తగ్గించాలా? పట్టుకురా. అమ్మా సౌండ్ చేయకుండా అమ్మా సౌండ్ చేసావు పగిలిపోతుంది. మేము సౌండ్ తగ్గించాం, నువ్వు సౌండ్ తగ్గించి వెళ్ళు. నీ సంగతి ఎలా కాదురా, మా వాళ్ళు తీసుకో. నిజంగా కొట్టిండు. అరే ఏసీ మొత్తం పైకి వెళ్ళిపోతుంది, ఏసీ కింద పెట్టరా. నాకు నిద్ర వస్తుందిరా, నేను రూమ్ లోకి వెళ్ళి పడుకుంటా. ఓకే, ఎవరన్నా వస్తే పంపించు. అరే అది గది కాదురా, ఫ్రిడ్జ్ రా మంది. ఇది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ అది. అరే టీవీ ఆన్ చేయరు ఒకసారి. ఆ పిల్లలు నాకు అసలు ఇష్టం లేడు. రే మా హీరోని ఎప్పుడంటే అప్పుడు ఎక్కడైనా కొడుతున్నాడు. నీకు ఇలా కాదురా, నీకు ఇలా కాదు. ఏం చేస్తున్నారా? ఇలా కాదు, నువ్వు రారా. ఏ ఇలా రారా. ఎక్కడ చెప్తాను వీళ్ళు. చెప్పు. భయ్యా లోపలికి వెళ్ళిపో, మాడు సీరియస్ అయిపోతాడు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేయట్లా, మా కత్తిరేతో మాట్లాడుతున్నా. నా హీరోయిన్ ఫోటో మీద వచ్చి చేస్తావు నువ్వు? హీరోయిన్ రా. నా హీరోయిన్ మీద ఫోన్ చేసా కదా, ఇప్పుడు నీ హీరోయిన్ చూడు ఏం చేస్తాను.
మా హీరోయిన్ చేస్తారు నువ్వు అయితే ఇప్పుడు ఏం చేస్తారా? ఏం చేస్తానా మీ హీరోయిన్ మీద చేస్తా వా, ఉంటది నీకు. ఏయ్ రాంప్రసాద్ దా మందేద్దాం. ఏ రాంప్రసాద్ రాబే వస్తున్నా అండి. ఎవరా సీను మందే? మనం ఎంతమంది ఉండాలి? మనం ముగ్గురం. మరి నాకేం తేడా కొడుతున్నారు? 1 ఆ, 2 3. సరిపోయింది. సీను, ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ లో మొన్న ఎందుకు నన్ను అవమానించావు? చాట్ చేశారు. నువ్వు మాట్లాడ రాంప్రసాద్ ఆడుతో. అరే రాంప్రసాద్ ఇన్ని రోజులు నాతో మనసు పెద్దగా మాట్లాడలేదు నువ్వు. ఏమిప్పి? అమ్మ ఒళ్ళేడు ఎక్కిపోయింది అక్కడ కొట్టేస్తానని. మా ఫ్రెండ్స్ పడుకోగానే నేను వచ్చేస్తానే. సేమ్ లొకేషనేగా. ఓకే ఓకే. ఫోన్ ఎదురా. ఎప్పుడు మీరే రేటు ఎర్రపాపని చేసేది, మేము చేస్తాం. నన్నే కొడతారా? ఇదిగో నాయనకి వీళ్ళిద్దరు ఉన్నారా, మీ అంత చూడండి రా. ఏంట్రా ఏంట్రా ఏంటి? ఏయ్! ఏయ్! ఆగు ఆగు. ఏంట్రా ఏంట్రా? పండరా బయటికి. వదిలేస్తున్నా, జాగ్రత్త. నేను వదిలేసా, నీకు తెలియట్లే. మంది అయిపోయింది, షాప్కి వెళ్ళి మంది వచ్చుకుందాం పదండి. ఏం చేస్తున్నావు? వీళ్ళందరికీ ఉంటది ఇప్పుడు. రోజా గారు మీరే చెప్పాలి స్కిట్ గురించి. ఇంకా షూటింగ్ ఇంటికి వెళ్ళాక చేసేటివన్నీ స్టేజ్ మీద చేసేసారు. సో ఎవరి ఫ్లోలో వాళ్ళు ఉంటే సుధీర్ ఫ్లో సెపరేట్ గా ఉంటుంది. ఫినిషింగ్ లో కూడా అన్ని ఫోటోలు తీసుకుని వెళ్తారు. బాగుంది. మనో గారు ఎన్ని 6 ఫోటోలకు ఉంటాయా? చాలా బాగుంది సార్, ఫెంటాస్టిక్, సూపర్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్, ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంటరా, పాపం మగాడు పుట్టాడంటరా అని జాలి చూపిస్తున్నారే. మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నావేంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్చరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 టన్ను. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే. కాకే కోక్ కట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్.
నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.